మీ డీజిల్ ఇంజన్ కి అస్సలైన దమ్ ఎకో బ్లూ. ఇకపై దేశమంతా జనసేన తెలంగాణలోనే అడుగు పెట్టనివ్వబోమని పవన్ కళ్యాణ్కి కాంగ్రెస్ పార్టీ నేతలు తెలంగాణలో విపక్షాలు వార్నింగ్లు ఇస్తే దేశమంతా జనసేనను విస్తరించే ప్రయత్నాల్లో జనసేనాని ఉన్నారా? ఢిల్లీలో ఒక సీక్రెట్ మీటింగ్ జరగబోతుందనే సమాచారం ఎంతవరకు నిజం? అలానే ఆంధ్రప్రదేశ్లో 2 సంవత్సరాల కూటమి పాలన సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఎలాంటి శక్తులనైనా కానీ దేశ భద్రత కోసం, దేశ ఔన్నత్యాన్ని కాపాడే విషయంలో రాజీ పడబోమని పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్పారు? విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆర్ఎన్ ప్రకాష్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అలానే కాపు సంఘాల నాయకులు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక 10 రోజుల నుంచి ఒక కన్ఫ్రంటేషన్ అయితే జరుగుతుంది. తెలంగాణలోకి, హైదరాబాద్లో అడుగు పెట్టనివ్వం, తెలంగాణలో రావడానికి వీల్లేదు, ఇది వీటన్నింటికి ఒక ముక్తాయింపులా జరుగుతూ ఫైనల్గా కూటమి 2 ఏళ్ళ సెలబ్రేషన్స్ జరిగినాయి. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో స్పెషల్ మీటింగ్ ఆర్గనైజ్ చేయబోతున్నారు. దేశమంతా జనసేన ఉండాలి అనేటువంటి ఒక ప్రణాళిక ఉంది అందులో అంటున్నారు. ఏంటి, ఎంతవరకు కరెక్ట్? అంటే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ అనేది జాతీయ పార్టీయా, లేకపోతే ఒక రీజియనల్ పార్టీయా, లేకపోతే రీజియనల్ కూడా ఒక చాలా తక్కువ స్పేస్కి కన్ఫైన్ అయిన పార్టీ, అంటే కొన్ని వర్గాలకు సంబంధించిన పార్టీ అనేది ముందు ఇప్పుడు ఇంత సుదీర్ఘమైన కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఓసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే 100 సంవత్సరాలు పైబడిన పార్టీ, ఏకైక పార్టీ, జాతీయ పార్టీ భారతదేశంలో. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడి విధానాలు వింటుంటే అసలు అది జాతీయ పార్టీ హోదా కోల్పోయి, పోనీ రాష్ట్ర ప్రాంతీయ పార్టీ హోదా కోల్పోయి కొంచెం అంటే కొన్ని సమూహాలకు సంబంధించిన పార్టీగా పరిణమిస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే ఎవరైనా రీజియనల్గా ఉన్నవాడో లేకపోతే స్థానికంగా ఉన్నవాడో రకరకాల కామెంట్లు చేయొచ్చు. కానీ ఒక జాతీయ పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని రావడానికి వీల్లేదు, లేకపోతే మేము నేను బహిష్కరిస్తాము, నీకు ఏ హక్కు అని అంటారు. చాలా దుర్మార్గమైన మాటలు. ప్రతి ఒక్క పౌరుడు కూడా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. అది పార్టీలకు అతీతంగా అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. ఎవరైనా కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి గురించే కాదు, ఎవరి గురించి అలా మాట్లాడు ఖండించవచ్చు. పవన్ కళ్యాణ్ గారు మన అవునన్నా కాదన్నా జాతీయ భావాలతో ఎక్కువగా ఆయన ప్రతి మాటలో కూడా జాతీయత ఎక్కువ చెప్తుంటారు. ఆయన ప్రాంతీయవాదం కానీ, కులవాదం కానీ, తన వ్యక్తిగత వాదం కానీ చెప్పకుండా ఎంతసేపు ఎన్నిసార్లు మాట్లాడినా ప్రతిసారి మీరు మీటింగ్లో అబ్జర్వ్ చేయండి, పవన్ కళ్యాణ్ గారిది ఆయన మాట్లాడిన ప్రతిసారి కూడా జాతీయవాదం గురించి, జాతీయ సమగ్రత గురించి తప్పనిసరిగా మెన్షన్ చేస్తుంటారు. సో అటువంటి వ్యక్తిని తీసుకుని ఒక చిన్న అంటే ఇప్పుడు మనకు తెలియకుండానే కాంగ్రెస్ పార్టీ ఎంత కుంచుకుపోయిందో, కాంగ్రెస్ పార్టీ ఒక అంతర్జాతీయ స్థాయి నుంచి, జాతీయ స్థాయి నుంచి వాళ్ళ ఒక ప్రాంతీయ స్థాయి కిందకి కుంచుకుపోయిందనడానికి నిదర్శనం ఆ కామెంట్స్ అని నేను భావిస్తున్నాను. కానీ అంటే ఒకటి, రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఆల్రెడీ ఆంధ్రాలో గవర్నమెంట్, మరి ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి సభలకే పర్మిషన్స్ ఇవ్వట్లేదు, ఇంకా తెలంగాణకు వచ్చి హైదరాబాద్లోకి వచ్చి సమస్యలు సభలు మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని చెప్పి అన్నారు ఆయన. రేవంత్ రెడ్డి గారు ఆయన పాలన ఆయన చేసి ఆయన సభలు చేసుకుని ఇక్కడున్న వాళ్ళకి ఆయన సభల మీటింగ్కి అవకాశాలు ఇవ్వమని చెప్పడం సరిపోతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన కాడి నుంచి అసెంబ్లీకి రాడైనా, అసెంబ్లీలో ఇప్పుడు కూడా ప్రజలకు సంబంధించిన సమస్యలు లేవనెత్తడానికి ఆయన సిద్ధపడి లేడు. అలా అటువంటి ఆలోచన లేదు. అలాగే నేనే రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నానంటే, గత 2 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఒక్క సభను పెట్టడానికి ఆయన ఎప్పుడు ప్రయత్నం చేశారా? ఒకటి, ఆయన ఎప్పుడు కూడా సమస్యను తీసుకుని ఆ సమస్యను కూడా ఏం చేస్తారంటే ఎక్కువగా ఫోకస్ చేసి ఆయన ఉన్న తన క్యాన్వాయ్ చుట్టూ కూడా జనాన్ని పోగేసుకుని ఏదో అడావిడి చేసి ఒక అరాచకం సృష్టించి వెళ్ళిపోవడం అనేది ఓ విధానం పెట్టుకున్నాడు తప్ప, ఆయన మాట్లాడి మాటల్లో కానీ ఒకవేళ అపోజిషన్ పార్టీగా అధికార పార్టీని క్వశ్చన్ చేసి అధికార పార్టీలో లోపాలు తప్పుడు ఎత్తి చూపడం తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఆయన అలా చేయడు. ఎంతసేపు కూడా అధికార పార్టీ ఏదో మసిపూసి మారేడికాయ చేసి మళ్ళీ నల్లగొడ తీస్తారు మొహం మీద ఏమైనా చూడటం తప్ప, వాస్తవ విషయాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రస్తావన చేస్తున్న అంశం కానీ, వాస్తవ ప్రజా సమస్యల గురించి స్పందించే విషయం కానీ ఉండదు. ఆయన ఏదో ఒక ఎంతసేపు కూడా ఏం చేస్తుంటారంటే, పెద్ద క్రిమినల్స్ అందరినీ కూడా అరెస్ట్ చేసినప్పుడు జైలుకు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పరామర్శ చేయడం, ఆ పరామర్శలో ఓ ప్రజా సమస్యలు పెట్టుకుని జనాన్ని పోగేసుకుని తొక్కించి వెళ్ళిపోవడం, అదే ఆయన విధానం తప్ప. మరి రేవంత్ రెడ్డి గారికి ఏం తెలుసో నాకు తెలియదు. నేను ఆంధ్రప్రదేశ్లో ఉండి నాకు తెలిసి ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాలు ఒక్క సభ కూడా పెట్టడానికి ఆయన ప్రయత్నం చేసిన దాఖలా లేదు. కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారికి వేరే ఏమైనా ఇన్ఫర్మేషన్ వారే చెప్పాలి. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీని బలోపేతం చేయడం, ఈ మధ్య కమిటీల అపాయింట్మెంట్లు, వాటికి సపరేట్గా అనౌన్స్మెంట్లు కూడా వస్తూ ఉన్నాయి. ఇంకోవైపు కూటమి 2 ఏళ్ల పాలన సందర్భంగా కూడా రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు, దీనికోసమే మేము కలిసే ఉన్నారు. ఢిల్లీ లెవెల్లో
ఒక కీలకమైన భేటీ జరగబోతుంది, జనసేన పార్టీ స్వరూపం మారబోతుంది అనేటువంటి చర్చలు జరుగుతున్నాయి. ఎంతవరకు కరెక్ట్ ఇది? బహుశా దాంట్లో కొంచెం వాస్తవం ఉండొచ్చు. ఎందుకంటే మనం గత ఈ నెలలో జరిగిన పరిణామాలు చూస్తుంటే అటు ఆంధ్రప్రదేశ్ సమావేశాలు కానీ తెలంగాణలో జరిగిన సమావేశాలు కానీ చూస్తే అవుట్కమ్ చూస్తే ఆయన తన పరిధిని జనసేన పరిధిని విస్తృతపరిచే ఆలోచన కనిపిస్తున్నట్టే కనిపిస్తుంది. ముఖ్యంగా ఎప్పుడు ఈ మధ్య కులాల ప్రస్తావన, ప్రాంతాల ప్రస్తావన, జాతీయత ప్రస్తావన ఎక్కువగా తీసుకొచ్చారు. కాబట్టి దీని అంతటినీ కూడా జనసేన తీసుకొచ్చి ఒక కొత్త విధానంలో ప్రజల్లో మరింత మమేకమై ఎక్కువగా ప్రజల్లో చొచ్చుకుపోయే విధానాలు ఆయన అమలు చేస్తున్నట్టే కనిపిస్తుంది. దాంట్లో భాగంగానే ఆయన ఢిల్లీలో మీటింగ్ పెట్టారు. ఢిల్లీకి తీసుకెళ్ళిన జాతీయ పార్టీకి ఏమైనా ప్రయత్నం చేయలేదు, కానీ ఢిల్లీ దాకా కాదు. కానీ ఢిల్లీలో అక్కడున్న పరిస్థితులు బట్టి అక్కడున్న స్థానిక నాయకులతో కూడా చూసి ఆయన తప్పనిసరిగా దాని మీద నిర్ణయం తీసుకున్నారేమో. ఇంకో అంశం ఏంటంటే, మీరు మనం 2024 ఎన్నికల ముందుకు వెళితే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితుల్లో హీఈస్ ద కింగ్ పిన్. అంటే అత్యంత ముఖ్యమైన వ్యక్తి ఆంధ్ర రాజకీయాల్లో ఎవరంటే జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని బయటికి పంపడంలో ఆయన్ని, అంటే పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి లేని ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేయడమే నా విధానం అని చెప్పేసి ఆయన స్వయంగా ప్రకటించడమే కాకుండా కూటమి ఏర్పడడానికి, కూటమి బలోపేతం కావడానికి, ముఖ్యంగా గొప్ప విజనరీ, దార్శనికుడు, అంటే పరిపాలన అనుభవంతో పాటు ఇటు అభివృద్ధిని సంక్షేమాన్ని సంపాదన చేయగల సమర్థ నాయకుడు చంద్రబాబు గారిని ముందు వరుసలో పెట్టి ఆయన ఎంత నిస్వార్థంగా ఎంత నిక్కచ్చిగా చెప్పారంటే, భవిష్యత్తులో కనీసం 15 సంవత్సరాలు సరే ఆంధ్రప్రదేశ్ స్వరూపాలు మారాలంటే చంద్రబాబు నాయుడు నాయకుడు మాత్రమే ఉండాలని చెప్పేసి అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ఓపెన్గా చెప్పారంటే ఆయన విషయం మనకు అర్థమవుతుంది కదా. కానీ అంటే మొన్న 2 రోజుల క్రితం ఢిల్లీలో ఎన్డీఏ భేటీ జరిగింది. సో ఎన్డీఏ భేటీలో పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, అందరూ పాల్గొన్నారు. మంత్రివర్గాల రీషఫ్లింగ్ ఇవన్నీ పక్కన పెడితే ఎన్డీఏని బలోపేతం చేసే దిశగా కొన్ని డైరెక్షన్స్ వచ్చినాయి బీజేపీ అధినాయకత్వం నుంచి. దానికి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ గారు వ్యూహాత్మకంగా కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నారు అంటున్నారు. ఈ మధ్య చూసాం తమిళనాడు ఎలక్షన్స్ కానీ, కర్ణాటకగా ఆయన వెళ్ళి కన్నడలో మాట్లాడి ప్రసంగాలు చేయడం కానీ, ఒక జాతీయ విధానాన్ని, జనసేన పార్టీని దేశమంతా విస్తరించాలనేటువంటి సంకల్పాన్ని ప్రకటిస్తారు అనేటువంటి అభిప్రాయం వస్తుంది. అవకాశాలు ఉన్నాయి అట్లాగా? అంటే పవన్ కళ్యాణ్ గారు నేను అధికార పదవుల కోసం రాజకీయాలకు వచ్చి ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. ముఖ్యంగా ఆయన పదే చెప్పేది ఏంటంటే, ఆయన డెఫినెట్గా కొంచెం ఆనెస్ట్ మ్యాను, తర్వాత కొంచెం ఆర్ద్రత, ప్రజల యొక్క సమస్యల మీద తొందరగా స్పందించే మనస్తత్వం ఉన్న మనిషి. ఆయన ప్రజా సమస్యలనే పరిష్కరించడంలో తన పాత్ర ఎంతవరకు ఉందని తన లిమిటేషన్స్ దాటుకులకు పనిచేయడానికి చాలాసార్లు పనిచేసిన విధానం మనం చూసాం. ఇప్పుడు ఢిల్లీ రాజకీయాల్లో ఆయన వేలు పెడతారని నేను అనుకోను, కానీ తప్పనిసరిగా కూటమి బలోపేతానికి ఈ సమావేశం కూడా ఒక ప్రతిపత్తి కావచ్చు. ఎందుకంటే కూటమి ఏర్పాటులోనే ఆయన ప్రధాన పాత్ర పోషించాడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి. ఇవాళ ఆయన మన అవునన్నా కాదన్నా కూడా ఈజ్ గ్రేట్ సెలబ్రిటీ. ఇవాళ భారత రాజకీయాల్లో చూస్తే వ్యక్తిగతంగా సెలబ్రిటీ స్టేటస్ ఉన్న ముఖ్య నాయకులు పవన్ కళ్యాణ్ ఒకరు. అంటే ముఖ్య నాయకులు కాదు, అత్యంత ముఖ్య నాయకుడు పవన్ కళ్యాణ్. సో ఆయన సెలబ్రిటీ స్టేటసే కాకుండా ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో రాజకీయంగా కూడా ఆయన స్థిరమైన నిర్ణయాలు తీసుకొని ఒక స్థిరమైన నాయకత్వాన్ని తీసుకొచ్చి మరి ఆంధ్రప్రదేశ్ కానీ జాతీయ స్థాయిలో కానీ చేయాలని ఆలోచన అనుకుంటే ఉండొచ్చు. దానికి ఏదో ప్రిలిమినరీగా ఈ ఢిల్లీ సమావేశం కూడా ఏర్పాటు చేసుకుంటున్నారేమో. అంటే ఎన్డీఏ భేటీ తర్వాత చాలా ఈక్వేషన్స్ మారుతాయి. మీ అంచనా ఏంటి? మంత్రివర్గంలో ఏం మార్పులు జరుగుతాయి? ఒక వారం రోజులు 10 రోజులు వెయిట్ చేయండి చాలు, రీషఫ్లింగ్ అంటున్నారు. మనకున్న రాజకీయ నాయకుల్లో అత్యంత లోతుగుంటున్న మనుషుల్లో మోడీ గారు మొదటి వ్యక్తి. ఆయన మనసులో ఏముందో భగవంతుడికి తెలియదు, అవుట్కమ్ మాత్రమే తెలుస్తుంది. అంటే బీజేపీ అంటే జాతీయ రాజకీయాలు మనం గమనించినట్టయితే గత 12 సంవత్సరాల నుంచి కూడా ఒక అత్యంత చాలా ముఖ్యమైన విషయాలు కూడా అవుట్కమ్ వచ్చినప్పుడు తప్ప తెలియడం తప్ప దాని ముందు ఎప్పుడు కూడా లేదు. ఇతర గవర్నమెంట్లు మనం చూస్తే చాలా గవర్నమెంట్లు చూసాం, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ, దాన్ని చాలా ముందే దాని పబ్లిసిటీ రావడం, వివిధ విపరీత కథనాలు రావడం అంతా చూస్తూ ఉన్నాం. కానీ మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అటువంటిది లేదు. కాబట్టి ఈ రీషఫలింగ్ విషయంలో కానీ పెద్ద అత్యంత మార్పులు జరిగే విషయంలో కానీ మనం కామెంట్ చేయడానికి అది మన ఒక అందరి సమస్య. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఏంటంటే సుదీర్ఘ పాలన అనుభవంతో కాకుండా అన్ని విషయాల మీద కూడా, అంటే గల్లీ రాజకీయం నుండి ఢిల్లీ రాజకీయాల వరకు పూర్తి స్పష్టత, బాగా దాని మీద సంబంధించిన అంచనాలు విశ్లేషణ చేయగలిసిన నేర్పు అవగాహన ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు.
కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు మన ఢిల్లీలో కలిసినప్పుడు తప్పనిసరిగా ఒక ముఖ్యమైన అంశాలు కూటమి మరింత బలోపేతానికి కావాల్సిన ఆలోచన చేయడంలో ఇంత కూడా అనుమానం ఎక్కడైనా ఉంటుంది. దక్షిణాదిలో ముఖ చిత్రం చూస్తే తెలంగాణ, కర్ణాటక, కేరళం 3 స్టేట్స్ కాంగ్రెస్ మయం, ఇంకోటి కాంగ్రెస్ మిత్రపక్షం తమిళనాడు. దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్, పాండిచేరి ఈ 2 మాత్రమే. పాండిచేరి అంటే చిన్నది, అది యూనియన్ టెరిటరీ కింద చూస్తున్నాం కాబట్టి. ఆంధ్రప్రదేశ్ ఒక్కటే ఎన్డీఏకి మద్దతుగా ఉన్నటువంటి కూటమి పాలనలో ఉన్నటువంటి రాష్ట్రం. ఒక ప్రత్యేక బాధ్యతలు పవన్ కళ్యాణ్కి సౌత్ ఇండియాకి సంబంధించి అప్పగిస్తారు, ఆయన ఏదో ఎన్డీఏ కన్వీనర్ అవుతారు, ఇట్లాంటి ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. సో ఆ రకంగా చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చాలా బిజీగా ఉన్నారు కదా, గతంలో ఆ పాత్ర చంద్రబాబు నాయుడు గారు పోషించారు. సో పవన్ కళ్యాణ్ గారికి ఈసారి అట్లాంటి అవకాశం ఏమైనా దక్కే ఛాన్స్ ఉందా? డెఫినెట్గా. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగానే హీఈస్ వెరీ పాపులర్ పర్సన్, గొప్ప సెలబ్రిటీ, ఈజ్ నోన్ పర్సన్. ముందు ఇటువంటి బాధ్యత తీసుకున్న వాళ్ళు ఏంటంటే అన్ని ప్రాంతాలు కనెక్ట్ అయిన వాళ్ళు ఉండడం వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు ఎవరు అనామకుని తీసుకెళ్ళి పెట్టడం కన్నా ఒక తెలుసున్న మనిషి, సెలబ్రిటీ స్టేటస్ ఉండు అందరికీ. తర్వాత ఈయన సంబంధించి ఏంటంటే ఈయన పనిచేసే విధానం కూడా ప్రజలు కనెక్ట్ అయ్యి మనిషి అంటే కొద్ది ఆర్ద్రత, అది హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఎక్కువగా మాట్లాడుతుంటారు, దానికి సంబంధించి పనిచేస్తుంటారు కాబట్టి తొందరగా కనెక్ట్ అయ్యే అవకాశం ఈయన ఉంది. కాబట్టి ఇంక అటువంటి బాధ్యత ఇవ్వడంలో తప్పేం లేదు. అంతటి బాధ్యత ఈయన తీసుకుంటారు లేదనేది ఈయన ఆలోచించాలి. ఈయన కావాలంటే ఆ బాధ్యత ఇవ్వడానికి గ్యారంటీగా అర్హుడు. కేంద్రం కూడా ఆ దిశగా కూటమి ఎన్డీఏ కూడా ఆ రకంగా ఆలోచించే అవకాశం కూడా ఉంటుంది. అయితే కాకపోతే మీరు అన్నట్టు ఏంటంటే ఆ దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి స్థానం లేదనేది కూడా వాస్తవం కాదు. ఎందుకు కాదంటే మీరు గమనిస్తే హిందీ మాట్లాడే, హిందీ భాష ప్రధానంగా ఉన్న ప్రాంతాల్లో హిందుత్వ భావన ఎక్కువగా ఉంది. అక్కడ రాజకీయ పోలరైజేషన్, పొలిటికల్ గేమ్ అంతా కూడా మత ప్రాతిపదికగా జరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో కుల ప్రాతిపదిక ఎక్కువ, కులాల బలం ఎక్కువ. మన అవునన్న కదా మీరు చెప్పిన ఈ 4 రాష్ట్రాలు కూడా కులాల ఆధిపత్యం, కులాల బలాల మీద నడుస్తుంది. కాబట్టి దాన్ని బ్రేక్ చేయడం అనేది కొంత కష్టసాధ్యమైనా కూడా బీజేపీ విధానం మనం చూసినట్టయితే బీజేపీ చాలా ఎప్పుడు కూడా తొందరపడి ఈ రోజుకే మన అధికారంలో రావాలి ఎప్పుడు ప్రయత్నం చేసిన దాఖలా లేదు. మీరు గమనిస్తే 1980లో 2 సీట్లతో స్టార్ట్ అయిన బీజేపీ ప్రస్తావన ఇవాళ భారతదేశంలో 3/4 తన అధీనంలో తీసుకోవడమే కాకుండా గత 12 సంవత్సరాల నుంచి స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎంత శ్రమ పడ్డాదో, ఎంత కృషి చేస్తుందో బీజేపీని కేస్ స్టడీగా చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంత ఫెయిల్ అయిందో మనకు అర్థమవుతుంది. అలాగే ఇక్కడ విషయం వచ్చేటప్పటికీ ఏదైతే ఈ దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయో, దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ మిత్రభావంతో పోతుంది కొన్ని పార్టీలతోటి. సో సపోజ్ మనం తమిళనాడు ఎలక్షన్ చూసాం. మనం తమిళనాడు ఎలక్షన్లో బీజేపీ నేను అనుకుని చేసిన తప్పు ఏంటంటే టోటల్గా అన్ని చోట్ల పోటీ చేస్తుంటే బీజేపీ యొక్క బలం వేరుగా ఉండేది. చాలా లిమిటెడ్ స్థానాల్లోనే పోటీ చేసింది. అలా కేరళ కూడా అంతే, కేరళలో కూడా చాలా లిమిటెడ్ స్థానాల్లో పోటీ చేసింది. అదే పశ్చిమ బెంగాల్ చూశారనుకోండి, మీరు చెప్పిన ఈ 4 రాష్ట్రాల కన్నా పశ్చిమ బెంగాల్ బీజేపీ స్థానమే లేదు ఒక టైంలో. అటువంటిది 3 ఎలక్షన్లో చూసుకుంటే చాలా తక్కువ 2-3 సీట్లతో స్టార్ట్ అయ్యి ఇవాళ ఎవరు ఊహించిన మెజార్టీతోటి, అంటే మమతా బెనర్జీకి ఇటువంటి స్థితి ఉంటుందా అని చెప్పి ఎవడ కళ్ళలో కూడా ఊహించుకోలేదు. అంత దారుణంగా మమతా బెనర్జీని పక్కన పెట్టి బీజేపీ ఆధిపత్యంలోకి అధికారంలో రావడం జరిగింది. సో బీజేపీ చేసే విధానం వేరు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ పోలరైజేషన్ బీజేపీ నెక్స్ట్ ఎలక్షన్కి తప్పనిసరిగా పెద్దగా ఎమర్జ్ అవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అయితే మనకున్నది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మనకున్నది ఏంటంటే ఒక స్థిరమైన నాయకత్వం, ఒక విజనరీ చంద్రబాబు నాయుడు ఉంటాం, ఆయన సపోర్ట్గా పవన్ కళ్యాణ్ ఉంటాం, ఏళ్ళ సపోర్ట్ తీసుకుని బీజేపీ ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అయితే అటువంటి స్థితి రాదు. ఇక 2 ఎలక్షన్ కూడా బీజేపీలో. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో గ్యారంటీగా బీజేపీ బలమైన పార్టీగా 29 ఈ మధ్యలో బహుశా 28లో మీకు చూడండి, తెలంగాణలో బీజేపీ చాలా పెద్ద రోల్ ప్లే చేయబోతుంది 28లో. అలాగే కర్ణాటకలో కానీ తమిళనాడులో నెక్స్ట్ ఎలక్షన్ వస్తే బీజేపీ చాలా స్ట్రాంగ్ పొజిషన్కి వెళ్తుంది. సో అక్కడ తమిళనాడు ఎలక్షన్ వచ్చేటప్పటికి అక్కడున్న సంక్లిష్టమైన స్థితిలో విజయన్ ఆయన వచ్చాడు తప్ప విజయ్ అనే ఆయన పెద్ద పొలిటికల్ ఇంటెలిజెన్స్ తోటో పొలిటికల్ వ్యూహంతో వచ్చింది కాదు. అక్కడ డిఎంకే పాలన మీద వ్యతిరేకత ఉంది. అన్నా డిఎంకే ప్రజలు దూరంగా పెట్టారు, గట్టి నాయకత్వం లేదు అన్నా డిఎంకేలో. కాబట్టి అది పక్క పోయింది. కాబట్టి థర్డ్ పార్టీకి అవకాశం ఇస్తే అవకాశాన్ని విజయ్ తీసుకోగలిగాడు. అటువంటి ఎంటీనెస్ అటువంటిది ఆంధ్రాలో లేదు. ఈ మధ్య నేను చాలాసార్లు చూస్తున్నాను, మాట్లాడితే ఆ తమిళనాడు పాలిటిక్స్ని ఆంధ్రతో పోటీ చేస్తారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని విజయ్తో పోలుతారు. అలా పోల్చదగ్గ అంశమే కాదు. పవన్ కళ్యాణ్ గారి ఎమర్జెన్సీ విధానం వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు. అక్కడ ఆ విధానం వేరు, అక్కడ పరిస్థితులు వేరు. పరిస్థితి బట్టి కూడా స్పాంటేనియస్గా జరుగుతుంటాయి చాలాసార్లు. ఎలక్షన్ అనేది ఆ తాత్కాలికమైన తక్కువ స్థాయిలో ఉన్న
అంశాలు కొన్ని ఉంటాయి, దీర్ఘకాలిక అంశాలు కొన్ని ఉంటాయి. ఒక్కోసారి ఏంటంటే తాత్కాలికంగా ఉన్న అంశాలే ప్రధానంగా అవకాశం తీసుకురావచ్చు. రైట్. థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. ఇది జనసేన పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ముఖ్యంగా ఇటు తెలుగుదేశం పార్టీతో బీజేపీతో సంబంధాలను కొనసాగిస్తూనే జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేయాలనేటువంటి ఆలోచన ఖచ్చితంగా జనసేన నాయకత్వానికి ఉంటుంది. ఎన్డీఏ తలుచుకుంటే ఆయన ఎన్డీఏ కన్వీనర్గా కూడా పవన్ కళ్యాణ్ మారినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతం కావాలంటే జనసేన లాంటి పార్టీల తెలుగుదేశం లాంటి పార్టీల మద్దతు బీజేపీకి తప్పనిసరిగా అవసరమని ఆనేటి ప్రకాష్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.